అందరికీ నమస్కారం అండి. నా పేరు నేను గీత పిలుస్తుంది మూవీ కానీ గీతకి ప్రాణం పోస్తాను నేనైతే. అంటే టోటల్ డైలాగ్ చెప్పాను నేనే ఆమెకి, మెయిన్ రోల్ అయిన గీతకి, ఆ క్యారెక్టర్కి డైలాగ్ మొత్తం నేనే చెప్పాను. ఇంకా చిన్న బాబుకి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ దినేష్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ డబ్బింగ్ అంటే తెలీదు సార్, కానీ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను చేస్తానా లేదా అనుకున్నాను. కానీ మీరు ప్రోత్సహించడం వల్ల నాకు మంచి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఎప్పుడైనా అనుకున్నారా అసలుకి ఒక థియేటర్ సినిమాకి నేను డబ్బింగ్ చెప్తా, అది ఒక హీరోయిన్ చెప్తా, ఎప్పుడైనా అసలు అనుకోలేదు సార్. మీ వల్ల నాకు ఆ ఛాన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇక్కడ మీ అమ్మ సిస్టర్ కూడా వచ్చారు కదా, వాళ్ళంతా ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది సార్. నాకు ఎప్పుడు ఇట్లా స్టేజ్ పైన నేను ఎప్పుడు మాట్లాడలేదు, డైలాగ్ కూడా ఎప్పుడు చెప్పింది లేదు. నాకు మంచి ఛాన్స్ అవకాశం ఇచ్చారు. నాకు టాలెంట్ గురించి నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు సార్ గారు. డైలాగ్ చెప్పడం అంటే అంత ఈజీ కాదు. డైలాగ్ అనేది ఒక పర్ఫెక్షన్ రావాలంటే చాలా చాలా టైం పడుతుంది. ఆ టైంని కేటాయించి నాలోని పర్ఫెక్షన్ గురించి ఆ పర్ఫెక్షన్ వచ్చేదాకా సార్ ప్రాక్టీస్ చేయించి నన్ను డబ్బింగ్ చెప్పించడం జరిగింది. సార్కి పర్ఫెక్షన్ రాకపోతే మళ్ళా అగైన్ సార్ చెప్తూనే ఉంటారు. దాని ద్వారా నేను బాగా నేర్చుకున్నాను. అంటే డబ్బింగ్ అంటే మామూలు సినిమాలో చెప్తూ ఉంటారు కదా, ఓ ఇంత కష్టం ఉందా అందులో అని అర్థమైంది నాకు. ఇందులో పాటలు విన్నారా? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్ సాంగ్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం మా గీతాకి 10 ఏళ్ళు గీతాకి ప్రాణం పోస్తాయి. ఇప్పటి వరకు నీకోసం ఆడింది అనుకుంటా తనకి మెయిన్ క్యారెక్టర్. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంతో దూరం నుంచి మీ అమ్మగారు, మీ సిస్టర్ గారు ఇంత దూరం పిలిపించి ఈ ఈవెంట్కి పిలిపించినందుకు చాలా ధన్యవాదాలు.